ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజైతే మనము నానార్థాలలో కొన్ని బిట్స్ అనేవి మనకు ఇక్కడ ఇచ్చారు. మల్టిపుల్ చాయిస్ కింద ఉంటాయండి. 4 ఉదాహరణలు ఉంటాయి. ఏది కరెక్టో మీరు చెప్పుకోవాలన్నమాట ఈరోజు. అవునా ఫ్రెండ్స్, మొదలెడదామా? మొదలెట్టేటువంటి ముందుగా మన ట్రెండింగ్ గుణ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. మంచి మంచి విషయాలు అనేవి మీకు చెప్తూ ఉంటాను డైలీను. ఓకేనా ఫ్రెండ్స్? యత్నము, పని, అధికారం ఇది ఏ పదానికి నానార్థం అని చెప్తారా మీరు? హరి, రెండవది వార్తి, జన్మ, ఉద్యోగము. చెప్పండి ఏది వస్తుంది మనకి కరెక్ట్ ఆన్సరు? ఉద్యోగము అనే పదానికి నానార్థాలు అన్నమాట ఈ 3 కూడా: యత్నము, పని, అధికారము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి వచ్చేసి భూమి, భార్య, వరిమడి, పొలం ఇవి ఏ పదానికి నానార్థాలు? క్షేత్రం, స్థలం, ఎత్తు, కొమ్మ. చెప్పండి ఫ్రెండ్స్, గుర్తుకొచ్చిందా మీకు? ఏ ఏ ఏ దానికి గుర్తుకొచ్చిందా చెప్పండి. మళ్ళీ క్షేత్రంకి ఈ 4 కూడా నానార్థాలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? కళ్యాణం నానార్థం ఏది? వివాహం, శుభం, బంగారం, పైవన్నీ. ఏం చెప్తారు ఇప్పుడు? ఇదైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. వివాహం అన్నా, శుభం అన్నా, బంగారం అన్నా కూడా కళ్యాణం అనేదానికి ఇవన్నీ కూడా పైవన్నీ కూడా ఆన్సర్లేనమాట. అవునా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రయత్నం, కార్యం, చేయుట, ఒక ఛందస్సు ఇవి వేటికి నానార్థాలు? కీర్తి, కృతి, కొమ్మ, క్షేత్రం. చెప్పండి ఫ్రెండ్స్, ఏదానికి నానార్థాలు? రెండవదన్నమాట, కృతికి ఇవి నానార్థాలు. ధ్వని నానార్థాలు, ధ్వనికి నానార్థాలు ఇక్కడ: దిక్కు, చోటు, దిశ, గతి, చప్పుడు, వ్యంగ్యం, తర్వాత స్వర్గం, ఆకాశం. ఇది చెప్పండి, మళ్ళీ కనుక్కోండి చూద్దాం త్వరగా ఫాస్ట్గా ఫ్రెండ్స్. చప్పుడు, వ్యంగ్యం దీన్ని ఏమంటామంటే ధ్వనికి ఈ 2 కూడా నానార్థాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి చూద్దామా మళ్ళీ ఫాస్ట్గా. త్రోవ, పద్ధతి, పరిశీలన, అపాయం ఇవి ఏ పదానికి నానార్థాలు? మార్గం, మౌలి, మూలిక, మొహం. ఇది చెప్పుకోండి మళ్ళీ చూద్దాం. ఫాస్ట్గా చెప్పాలి ఫ్రెండ్స్. మార్గంకు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.